చాలా మంది ఓపీలో అడిగేది ఏంటంటే యంగర్ పాపులేషన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ఎందుకు ఇంత మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని. డెఫినెట్లీ ఆల్ క్యాన్సర్స్, నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కారణం అవుతున్నాయి. క్యాన్సర్ అంటే అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్. సో షుగర్స్ ఎక్కువ తింటాం కూడా క్యాన్సర్ కారణమే అంటారా? ఇండైరెక్ట్లీ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. హై షుగర్స్, ఒబెసిటీ, ఇట్ లీడ్స్ టు బ్రెస్ట్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. మేల్ పర్సన్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనమాట. అంటే అందరు అనుకుంటారు అమ్మాయిల్లో వస్తుంది ఇది, అబ్బాయిలకి అసలు డిటెక్షనే అవసరం లేదు. సో మేల్ పర్సన్ లో కూడా బ్రెస్ట్ టిష్యూ అనేది ఉంటుంది. ఈవినింగ్ నైట్ టైం పడుకునేటప్పుడు బ్రా వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా, లేదా అండర్వైర్డ్ బ్రాస్ వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ లో కూడా వీ హ్యావ్ మాలిక్యులర్ టెస్టింగ్ డన్. కేటగరైజ్ చేస్తాం బ్రెస్ట్ ట్యూమర్స్ ని. వెరీ మినిమల్ ట్రీట్మెంట్స్, ఓన్లీ హార్మోనల్ థెరపీ సరిపోయేలాగా వితౌట్ కీమో కూడా ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, ఎస్, బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కడో కాదు, మనకు తెలిసిన చాలా మంది ఫ్యామిలీస్లో ఉంటుంది. దీని గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఎవరిని అడగాలో తెలీదు. అలానే ట్రీట్మెంట్ కొంచెం ముందుగా తెలుసుకుని మనం ఇచ్చునుంటే ఏదన్నా సర్వైవల్ రేట్ పెరిగేదా అని మనకి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అందుకే ఇవాళ నేను నా ఫ్రెండ్ డాక్టర్ చందన, హూ ఇస్ అ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ షీ ఫినిష్డ్ హర్ సర్జికల్ ఆంకాలజీ ట్రైనింగ్ ఫ్రమ్ ప్రెస్టీజియస్ టాటా మెమోరియల్ ఇన్స్టిట్యూట్, బాంబే, తనతో కాన్వర్సేషన్లో ఉన్నాను. హాయ్ చందన. హాయ్ శ్రావ్య, థ్యాంక్ యూ ఫర్ హ్యాంగ్ మీ హియర్. Hats off to your phenomenal work in educating the patients. I wish I will also start it. You should. ఎందుకంటే ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎవరిని అడగాలో, లేకపోతే ఎనీ బ్రెస్ట్ ఇష్యూ గురించి ఎవరిని అడగాలి అని ఐడియా ఉండదు కదా. మనం ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా ఎట్లయినా సరే. Yeah, definitely. సో ఫస్ట్ వీల్ స్టార్ట్ ఆఫ్ విత్ సంథింగ్ వెరీ కామన్. అంటే నన్ను చాలామంది ఓపీలో అడిగేది ఏంటంటే ఎందుకు యంగర్ పాపులేషన్లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ఎందుకు ఇంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని. ఇదేమన్నా నిజమేనా? ఈ మధ్య ఎక్కువైనాయి ఆ కేసెస్ ఏమన్నా? డెఫినెట్లీ ఆల్ క్యాన్సర్స్, నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, అన్ని ఎక్స్పోనెన్షియల్గా రైజ్ అయ్యాయి. ఇంతకు ముందు చూసినట్లయితే మన చిన్నప్పుడు ఊర్లో ఒకళ్ళకి ఇద్దరికి ఉంది అని వినేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లైక్ మదర్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళకి క్యాన్సర్ ఉంది అని చెప్తున్నారు హిస్టరీ తీసుకుంటున్నప్పుడు కూడా. ఇవి మన చేంజింగ్ లైఫ్ స్టైల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఎక్కువగా కారణం అవుతున్నాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అలానే చాలా ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఉంది ఇప్పుడు. సో బ్రెస్ట్ క్యాన్సర్ స్పెసిఫిక్గా ఏదైనా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్ ఉంటుందా ఇది పెరగటానికి, తొందరగా రావడానికి? యాజ్ సచ్ క్యాన్సర్ అంటే అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్. బాడీలో మనది ప్రతిదాన్ని జీన్ కంట్రోల్ చేసినట్టు, లైక్ మన హైట్, కలర్, హెయిర్ అన్నిటినీ ఒక జీన్ అనేది కంట్రోల్ చేస్తుంది. అలానే బాడీలో ట్యూమర్ రాకుండా ఉండడానికి కూడా ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అనేవి ఉంటాయి. అవి ఈక్విలిబ్రియంలో లేకుండా పెరిగిపోతే అప్పుడు క్యాన్సర్ వస్తుంది. ట్యూమర్ సప్రెసర్ జీన్ అబ్నార్మల్గా అవ్వడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి హెరిటరీగా ఆ జీన్లో అబ్నార్మాలిటీ ఉండడం, లేదా మన లైఫ్ స్టైల్ చేంజెస్, మన హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్. అండ్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే స్పెసిఫిక్గా హార్మోనల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం, అంటే ఎర్లీ మెనార్కే అండ్ లేట్ మెనోపాజ్. సో తొందరగా పీరియడ్స్ రావటం, అలానే లేట్గా పీరియడ్స్ ఆగిపోవటం ఎక్కువ రిస్క్. బ్రెస్ట్ క్యాన్సర్ కి ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ కింద చెప్పుకోవచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో ఎర్లీ మెనార్కే అనేది చాలా కామన్ అయిపోయింది. ఇంతకు ముందు మేబీ 14-15 years కి మెనార్కే అనేది స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు 10 years కే స్టార్ట్ అయిపోతుంది. ఒకటి ఒబెసిటీ, అంటే ఎక్కువ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల పీడియాట్రిక్ ఒబెసిటీ ఎక్కువ అవడం, అండ్ ఫుడ్లో స్టిరాయిడ్ ఎక్స్పోజర్ కానీ, మిల్క్లో కానీ, ఎగ్స్లో కానీ, ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనే రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. సో షుగర్స్ ఎక్కువ తింటాం కూడా క్యాన్సర్ కారణమే అంటారా? ఇండైరెక్ట్లీ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. హై షుగర్స్, ఒబెసిటీ, ఇట్ లీడ్స్ టు బ్రెస్ట్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. అలా అని షుగర్ కట్ చేయడం వల్ల క్యాన్సర్ అనేది ఏం తగ్గిపోదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా న్యూస్ చూస్తున్నాము, నాన్ అలోపతిక్ వాళ్ళు షుగర్ కట్ చేయడం వల్ల యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్, అలానే క్యాలరీస్ కూడా అవసరము. ఇఫ్ యు ఆర్ కట్టింగ్ ఆన్ షుగర్స్, you'll not be fit for a treatment, cancer treatment. So better to avoid healthy. Such things. Eat healthy, to basic. take a balanced diet. So healthy eating definitely works. Yes. అంటే it's for healthy body, అంతేగాని it doesn't cause any
లెస్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్, అంతే కదా. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ దగ్గరికి వచ్చేస్తే మనకి ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్, ఎవరిలో ఎక్కువ వస్తున్నాయి ఇవి, ఏదైనా ఏజ్ గ్రూప్ ఉంటుందా? యూజువల్లీ ఇట్స్ అన్ క్యాన్సర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఆఫ్టర్ 50 ఇంతకు ముందు ఎక్కువగా చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 40-50% కేసెస్ బిఫోర్ 50 కూడా చూస్తున్నాము. ఎక్కువగా 30-40లో, అది కూడా ఇండియాలో ఎక్కువగా యంగ్ ఏజ్ లో చూస్తున్నాము. మేబీ బికాస్ ఆఫ్ జెనెటిక్స్. ఐ హ్యావ్ సీన్ యంగెస్ట్ కేస్ వచ్చేసి 16-year-old. 16-year-old with breast cancer. Yes. Wow. So వాళ్ళలో ఎవ్రీథింగ్ విల్ బీ డిఫికల్ట్, లైక్ డయాగ్నోజింగ్, అండ్ దే ఆర్ యెట్ టు ఫినిష్ దేర్ ఫ్యామిలీ, దే హ్యావ్ టు ఫీడ్ ద చైల్డ్, అండ్ ట్రీట్మెంట్ ఇన్ దెమ్, హార్మోనల్ థెరపీ ఇన్ దెమ్, ఎవ్రీథింగ్ విల్ బీ డిఫికల్ట్. కానీ వాళ్ళు ఎర్లీ డిటెక్షన్కి వస్తున్నారా ఎర్లీ ఏజ్లో, లేకపోతే ఏదో ఒకట్లే అని వదిలేస్తున్నారు? ఎర్లీ ఏజ్లో ఇట్ ఈస్ లెస్ కామన్ కాబట్టి ఆల్రెడీ అందరికీ కొంచెం అవగాహన ఉంటుంది. చిన్న ఏజ్లో వచ్చే లంప్స్ దే ఆర్ నాట్ వెరీ మచ్ క్యాన్సరస్ అని. సో దే ఆర్ కమింగ్ ఎట్ ఎ లేటర్ స్టేజ్ ఓన్లీ. అండ్ యంగ్ ఏజ్లో అగ్రెసివ్గా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి కూడా. అవి ఎక్కువ హెరిడిటరీ క్యాన్సర్స్ అవుతాయా యంగ్ ఏజ్? ఎక్కువ ఛాన్స్ హెరిడిటరీ అవ్వడానికి. హెరిడిటరీ అంటే ఎలా, అంటే మన మదర్స్కి లేకపోతే పిన్నిల్కి అట్లానా, లేకపోతే ఎలా వస్తుంది మనకి క్యాన్సర్? సో యాజ్ ఎ సెడ్, అన్కంట్రోల్ గ్రోత్కి జీన్ చేంజెస్ ఒకవేళ బై బర్త్ వస్తే దాన్ని హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం. ఇవి అంత కామన్గా ఏం చూడము. ఓన్లీ 5% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ కేసెస్ హెరిడిటరీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకా, ATM, ర్యాట్ జీన్స్ అని ఇవి అబ్నార్మల్ అయి ఉంటే బాడీలో చిన్న పుట్టుకతోనే వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్, ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్ క్యాన్సర్స్ కూడా పెరుగుతాయి వాళ్ళలో. బ్రెస్ట్ తో సంబంధించిన క్యాన్సర్స్ ఏంటి, ఈ జీన్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉంటది అన్నట్టు? సో బ్రాకా జీన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సరే కాకుండా ఓవేరియన్ క్యాన్సర్, ఆల్మోస్ట్ ఆ జీన్ ఉన్న వాళ్ళకి 50-80% ఛాన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, 50% ఛాన్స్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్. అలానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి. ఒక సిండ్రోమ్ కింద కన్సిడర్ చేస్తాము. అయితే అసలు ఈ అబ్నార్మాలిటీ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, మోర్ దాన్ 2 or 3 members ఇన్ ఫ్యామిలీ ఉన్నా, మేల్ పర్సన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా, మేల్ పర్సన్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనమాట. దాని గురించి ఒకసారి నువ్వు చెప్పాలి, ఎందుకంటే అందరు అనుకుంటారు అమ్మాయిల్లో వస్తుంది ఇది, అబ్బాయిలకి అసలు డిటెక్షనే అవసరం లేదు, స్క్రీనింగ్ అవసరం లేదు. సో మేల్ పర్సన్ లో కూడా బ్రెస్ట్ టిష్యూ అనేది ఉంటుంది. ఫీమేల్ లో డెవలప్ అయినంతగా మేల్ బ్రెస్ట్ లో డెవలప్ అవ్వదు, టిష్యూ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ అయితే తక్కువగా ఉంటుంది. ఎక్కువ జెనెటిక్ చేంజ్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రోన్ ఉంటారు, బట్ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్. సో మదర్ లో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వాళ్ళకి సన్ ఉన్నా కూడా దేర్ ఇస్ డెఫినెట్లీ రిస్క్. ఓకే, సో వాళ్ళు ఎలా స్క్రీన్ చేసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ కి? సో రెగ్యులర్ పాపులేషన్ అయితే దే షుడ్ బి అవేర్ ఆఫ్ దేర్ బ్రెస్ట్. ఎవ్రీ మంత్ 18 years నుంచి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, అమ్మాయిలు అయితే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి ఇంట్లో ఎవ్రీడే. దే షుడ్ బి అవేర్ ఆఫ్ దేర్ ఓన్ బ్రెస్ట్. సో ఎవ్రీ మంత్ సైక్లికల్ గా పీరియడ్స్ అయిపోయాక చెక్ చేసుకోవడం, ఇఫ్ దే ఫైండ్ ఎనీథింగ్ న్యూ డాక్టర్ ని కన్సల్ట్ చేయడం. సో చేతికి తగిలితే మనకి ఎక్కడన్నా దాని గురించి ఎవ్రీ మంత్ చూసుకుంటుంటే ఎనీథింగ్ న్యూ దే కెన్ నోటీస్ ఇట్ అండ్ దే కెన్ విజిట్ ద డాక్టర్. ఓకే, అలానే స్క్రీనింగ్ వచ్చేసి స్టార్ట్ చేయాల్సింది 40 years ఏజ్ నుంచి, రొటీన్ పాపులేషన్ వాళ్ళు. ది గోల్డ్ స్టాండర్డ్ మామోగ్రామ్. సో 40 years వచ్చేటప్పటికి మీకు ఇంట్లో క్యాన్సర్ ఉన్నా లేకపోయినా మామోగ్రామ్ అన్నది కంపల్సరీ స్క్రీనింగ్ టెస్ట్ కింద చూసుకోవడమేనా? ఓకే. సో మామోగ్రామ్ అంటే బ్రెస్ట్ యొక్క ఎక్స్రే. సో వీ సీ ఫర్ ఎనీ లంప్స్ ఆర్ చిన్న చిన్న చేంజెస్, క్యాల్సిఫికేషన్స్ అంటే ఎనీ అబ్నార్మాలిటీ. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్ మేము అడిషనల్ గా నీడల్ టెస్ట్ కానీ బయాప్సీస్ కానీ చేసి కన్ఫర్మ్ చేసి ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ అబ్బాయి అనుకో, అబ్బాయి నిజంగానే ఏదైనా లంప్ తెలిసింది అనుకో, తగిలింది అనుకో, అప్పుడు ఏంటి టెస్ట్, ఎట్లాగా, హౌ డస్ ఇట్ గో అబౌట్? మేల్లో లంప్ కి కూడా మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి గైనకోమాజియా అంటాము, నార్మల్ బ్రెస్టే కొంచెం ఫీమేల్ లో లాగా హార్మోనల్ చేంజెస్ కి పెరిగినట్లు అవుతుంది, అండ్ ట్యూమర్స్ కూడా ఉండొచ్చు. వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి మామోగ్రామే సజెస్ట్ చేస్తాం మేల్లో అయినా కూడా, ఏజ్ బట్టి, బేస్డ్ ఆన్ ద ఏజ్, అండ్ ఆర్ అల్ట్రాసౌండ్. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ సస్పిషియస్ వీ గో ఫర్ నీడిల్ టెస్టింగ్, బయాప్సీ, ముఖ పరీక్ష, ఇట్లాంటిది ఏదన్నా చేస్తాం. సో యంగర్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఉంటుంది కదా, లైక్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్, లేకపోతే 20-25 years, వీళ్ళందరూ నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఈవినింగ్ నైట్ టైం పడుకునేటప్పుడు బ్రా వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా
లేదా అండర్వైర్డ్ బ్రాస్ వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? ఇట్లాంటి క్వశ్చన్స్ సో అడుగుతుంటారు. నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈవెన్ ఐ హ్యాడ్ అన్ ఇన్సిడెంట్. సో నేను ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ నా పక్కన కూర్చున్న చీఫ్ గెస్టే నన్ను అడిగారు, అండర్ వైడ్ బ్రా వేసుకుంటే క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుందా? అది అలా అనుకుని నేను యూజ్ చేయట్లేదు అసలు బ్రా, వైడ్ బ్రాస్ అని అడిగారు. దానివల్ల సాగింగ్ వచ్చి మా దగ్గరికి వస్తున్నారు. యాక్చువల్లీ నేను నా క్లినిక్ వచ్చిన పేషెంట్స్ అందరికి ఈవినింగ్ అండ్ ఇఫ్ పాసిబుల్ నైట్ కూడా బ్రా ఖచ్చితంగా యూజ్ చేయాలి, అదర్వైజ్ సాగింగ్ అండ్ బ్రెస్ట్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అవును. అని చెప్తాను. సో మోస్ట్ కామన్ గా అడిగే ఇవి క్వశ్చన్స్. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ నువ్వు కూడా ఓపీలో వింటూ ఉంటావు కదా ఏదో ఒకటి. మోస్ట్ కామన్ గా నేను అడిగే క్వశ్చన్స్ ఏంటి? డియోడ్రెంట్స్ వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? సోయాబీన్ తింటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? అవును, అది నిజమేనా? సోయా మిల్క్ అని కొంతమంది సోయా తింటాం ఆపేస్తుంటారు, దానికి ఏమైనా సో సోయాలో ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి ఉంటాయి, అంటే ఇట్ డస్ నాట్ మిమిక్ హ్యూమన్ ఈస్ట్రోజన్. సో దెర్ ఇస్ నో స్టడీ టు ప్రూవ్ దట్ ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈవెన్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ లో పార్ట్ లాగా ఇవన్నీ అవాయిడ్ చేయాలా అని వచ్చి అడుగుతూ ఉంటారు. అవి ఏమీ అవసరం లేదు, యూ కెన్ హ్యావ్ ఇట్. ఈవెన్ రీసెంట్ స్టడీస్ లో ఫైటో ఈస్ట్రోజన్స్ కెన్ బెనిఫిట్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ అని కూడా రీసెర్చ్ వస్తుంది. సోయా తింటే మంచిదే, ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. ఇట్స్ గుడ్. సో బ్రెస్ట్ క్యాన్సర్ కి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? ఎలా స్టార్ట్ అవుతుంది అసలు ఫస్ట్? సో మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ అయితే బ్రెస్ట్ లో లంప్ లాగా రావడమే, అది కూడా పెయిన్లెస్ లంప్. ఈ పెయిన్లెస్ లంప్ ఉండడం వల్ల పేషెంట్స్ కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. నొప్పి లేదు కదా మేడం అందుకే రాలేదు అని. పెరిగాక కొంచెం స్కిన్ దాకా వచ్చాక పెయిన్ స్టార్ట్ అయినప్పుడు వస్తుంది. గ్రేడ్ పెరిగాకే వస్తున్నారు మన దగ్గరికి. అదే యూజువల్లీ మనకి లంప్ వచ్చి డిటెక్ట్ అయ్యేటప్పటికి అది స్టేజ్ 3 అయిపోతుంది. ఓకే ఓకే. సో ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ బ్రెస్ట్, అంతే కదా? స్క్రీనింగ్ అంటే ఎప్పుడో చేయించుకునే మామోగ్రామ్ కోసం కూడా వెయిట్ చేయకూడదు. ఎవ్రీ డే డ్యూరింగ్ షవర్ యూ హ్యావ్ టు స్క్రీన్ యువర్ బ్రెస్ట్, అంటే ఎగ్జామిన్. అండ్ దెన్ ఆల్సో మామోగ్రామ్ ఆఫ్టర్ 40 years, అంతే కదా? ఇప్పుడు యంగర్ పాపులేషన్ వచ్చారనుకో నీకు, వాళ్ళకి ఈ హై రిస్క్ ఉందనుకో, ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్, వాళ్ళకి ఏం టెస్ట్ చెప్తావు? సో హై రిస్క్ ఉన్నప్పుడు జీన్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేవా అని కూడా చెక్ చేసుకోవాలి అని చెప్తాం. ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువ ఉన్నప్పుడు మోర్ దెన్ 2% జెనెటిక్ టెస్టింగ్ చెప్తాము. ఇఫ్ ఆ జీన్ అబ్నార్మాలిటీ ఏమన్నా డిటెక్ట్ అయితే వాళ్ళని వి స్టార్ట్ స్క్రీనింగ్ ఎట్ యంగర్ ఏజ్, 30 years అప్పటి నుంచే ఆల్టర్నేట్ మామోగ్రామ్ అండ్ ఎంఆర్ఐ బ్రెస్ట్ అంటాము, అవి రికమెండ్ చేస్తాము. అండ్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతే గనక ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ కూడా అడ్వైస్ చేస్తూ ఇప్పుడు మన అంజలినా జోలీ చేయించుకుంది బైలేటరల్ మాస్టెక్టమీ. సో వాళ్ళ మదర్ కి ఓవేరియన్ క్యాన్సర్ ఉండింది అండ్ షీ హ్యాడ్ BRCA జీన్ పాజిటివ్. సో జెనెటిక్ పాజిటివ్ గా ఉంది వాళ్ళ మదర్ జీన్ కి రిలేటెడ్. సో అలానే అంజలినా జోలీ చెక్ చేసుకున్న బ్రాకా జీన్ పాజిటివ్ ఉంది కాబట్టి షీ గాట్ బోత్ ఆఫ్ ద బ్రెస్ట్ రిమూవ్డ్ అండ్ ఓవరీస్ ఆల్సో రిమూవ్డ్. యంగ్ ఏజ్ లోనే తీపిచ్చేది. అరౌండ్ 40 ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయినప్పుడు వి అడ్వైజ్ ఇట్ to be done. And you can they can have proper reconstruction and they can lead their normal life. Even in a cosmetic field. సో ప్రొసీజర్ ఈ అమ్మాయికి బయోలేటరల్ మాస్టెక్టమీ, ఉఫరెక్టమీలా చేశాం కదా ఆంజలినా జోలీకి, అది అయ్యాక తన రిస్క్ ఆఫ్ క్యాన్సర్ తగ్గిపోతుందా? 98% డిక్రీజ్ అవుతుంది. సో వి స్టిల్ స్క్రీన్ దమ్. సో రెగ్యులర్ ఫాలో అప్ లో ఉంటూ శిల్పి. సో లంప్ కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా బ్రెస్ట్ క్యాన్సర్ కి? సో బ్రెస్ట్ లో లంప్ కాకుండా ఓన్లీ యాక్సిలాలో లంప్ తో ప్రెసెంట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి జస్ట్ గుంట పడినట్టు బ్రెస్ట్ మీద ఎసిమెట్రీ, స్కిన్ చేంజెస్, స్కిన్ థిక్కెన్ అవ్వడం, లేదా నిప్పుల్ లోపలికి పుల్ అయినట్టుగా కనిపించడము, ఆర్ నిప్పుల్ నుంచి స్పాంటేనియస్ గా డిశ్చార్జ్ అవ్వడము, బ్లీడింగ్ ఆర్ గ్రీనిష్ డిశ్చార్జ్, ఏదైనా నార్మల్సీ నుంచి వేరీ అయినట్టు ఉంటే ఖచ్చితంగా ఒకసారి బాడీ వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. మనం జస్ట్ దాన్ని రోజు ఎగ్జామిన్ చేయాలి, చేసి వెంటనే సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి రావాలి. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి? గ్రేడ్ బట్టి లేకపోతే ఏమన్నా అడ్వాన్స్డ్ గా వచ్చిందా ట్రీట్మెంట్ లో? సో ఇంతకు ముందు అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి అందరికీ ఒకేలాంటి ట్రీట్మెంట్ ఉండేది, సర్జరీ చేసి కంప్లీట్ రిమూవల్ చేయడం, ఆ తర్వాత కీమో అండ్ రేడియేషన్ ఇవ్వడం. బట్ ఇప్పుడు ప్రతి టెక్నిక్లోనూ న్యూయర్ అడ్వాన్సెస్ వచ్చాయి. సర్జరీనే తీసుకుంటే కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వీ హ్యావ్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, ఓన్లీ ట్యూమర్ని రిమూవ్ చేసి వీ కెన్ రీకన్స్ట్రక్ట్ ద బ్రెస్ట్ టు కీప్ ఇట్ కాస్మెటికల్లీ నార్మల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యూ. స్మాలర్ గ్రేడ్ లో అయితే అలా చేయొచ్చు, ఎంత అవసరమో అంత క్యాన్సర్ వరకే తీసి
మిగతా బ్రెస్ట్ షేప్ అండ్ సైజ్ నార్మల్గా ఉంచొచ్చాయి. ఎస్. ఎస్. ఇప్పుడు హైయర్ గ్రేడ్స్లో అయితే ఇంకా ఇది వరకు అట్లాగానే ఎంటైర్ వెరీ హై గ్రేడ్ అయినా కూడా నియో అడ్జువెంట్ థెరపీ అంటే ముందు కీమో లాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చి వీ కెన్ రెడ్యూస్ ద సైజ్ అండ్ వీ స్టిల్ కెన్ కన్సిడర్ ఫర్ బ్రెస్ట్ కన్జర్వేషన్. ఓకే ఓకే గాట్ ఇట్. సో ఇప్పుడు లేటెస్ట్గా ఏమైనా రీసెర్చ్ వచ్చిందా, లేకపోతే ఎలా అసలు దీన్ని హౌ టు గో అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్? సో బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా వీ హ్యావ్ మాలిక్యులర్ టెస్టింగ్ డన్. కేటగరైజ్ చేస్తాం బ్రెస్ట్ ట్యూమర్స్ని. సో డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ వెరీ మినిమల్ ట్రీట్మెంట్స్, ఓన్లీ హార్మోనల్ థెరపీ సరిపోయేలాగా వితౌట్ కీమో కూడా ఉన్నాయి. అండ్ టార్గెటెడ్ థెరపీస్ అండ్ ఇమ్యూనోథెరపీస్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్లో అవైలబుల్గా ఉంటున్నాయి. ఈవెన్ ఇండియాలో కూడా ఉన్నాయా? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్, బట్ కొంచెం కాస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఇన్ నియర్ ఫ్యూచర్ దే విల్ ఆల్సో కమ్ డౌన్. ఓకే ఓకే. With these targeted therapies, even in stage 4 కేసెస్లో కూడా కంప్లీట్ క్యూర్ వితౌట్ సర్జరీ ఆల్మోస్ట్ 7 to 10 years కూడా ఆన్ ట్రీట్మెంట్ సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉంటున్నారు. ఓకే ఓకే. నాకు నీతో కాన్వర్సేషన్ తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒక లేమ్యాన్గా మనం ఎవ్రీ డే లేదా అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ప్యూబర్టీ అప్పటి నుంచి అంటే పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరు అమ్మాయిలు ఎవ్రీ డే బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి, ఆర్ అట్లీస్ట్ 1 monthకి ఒకసారి బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. ఏదన్నా స్వెల్లింగ్ లేదా నువ్వు చెప్పిన చేంజెస్ కనపడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవాలి. ఇంకా జెనెటిక్గా మనకి ఇది వస్తే మనకి ఇంకేమీ లేదు, యూ హ్యావ్ టు గో గెట్ ట్రీట్మెంట్ డన్. కానీ ఒకవేళ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నువ్వు చెప్పినట్టు ఏదైతే ఉందో, మన ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ని ఎలాగూ మార్చలేం మనం, మన చేతిలో ఉన్నంత వరకే చేయగలం. సో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే కొంతైనా షుగర్స్ తగ్గించుకోవటం లేదా అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించుకోవటం, ఈ ఆయిలీ ఫుడ్ నువ్వేమైతే అన్ని చెప్పావో ఇవన్నీ మాన్పించుకుంటే దెన్ వీ హ్యావ్ slightly lesser chance of getting breast cancer. ఓకే. అండ్ ఇంకా తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్తో ఎర్లీగా వచ్చే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ ట్రీట్మెంట్, ఇంకా న్యూవర్ మొడాలిటీస్, ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ. సో యూ హ్యావ్ టు బీ వెల్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ నాట్ ఇన్ టుడేస్ వరల్డ్ ఆఫ్ సోషల్ మీడియా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆల్వేస్ కన్సల్ట్ అన్ ఆంకాలజిస్ట్ సో దట్ నిజమేంటో తెలుస్తుంది. థ్యాంక్ యూ చందన ఫర్ హ్యావింగ్ దిస్ మచ్ నీడెడ్ కాన్వర్సేషన్ విత్ మీ, girl to girl, about a girl topic. Thank you. Thank you.